హిందూ దేవుడు ఆ దేవుడు పేరు ఎత్తడానికి కూడా వెన్నులో వణుకు పుట్టించాలి. అలా పుట్టించాలంటే ఈ అనసూయ దాన్ని పాతాళంలో ఉగ్రవాదుల మాటలు ఆమె మాట్లాడుతుంది. మనకి అది నీ పర్సనల్, నీ ఇష్టం. కానీ మా దేవుడు జోలిపోతే నాలుక కట్ చేస్తా, నరం కట్ చేస్తా, తీసుకొని కొట్టించుకుంటున్నాను. నీకు సిగ్గు అసలు రాదు. ఆ మాట నీ నోట అనొచ్చా? ఎందుకంటే నువ్వు ఉండి లేని బట్టలు వేసుకొని తిరుగుతాను. సోషల్ మీడియాకి వచ్చి ఒక దేవుణ్ణి కించపడతాడా? బుద్ధి సిగ్గు తెచ్చుకో. నిన్ను చెప్తానగా పోలీస్ స్టేషన్లా పెద్ద ఉగ్రవాది ఎవరో తెలుసా? ఈ అనసూయ పనికి మాలిందే. దాని పేరు తులసి అట. అది తులసి బోషుడు కాదు, అది గంజాయి మొక్కని ఎలా పీకి పడేస్తామో దాని టైం రాక మనం ఒక తెలంగాణ బిడ్డలాగా, మనం ఒక హిందూ బిడ్డలాగా అనసూయ గురించి ఒక టాపిక్ మాట్లాడదాం అనుకొని వచ్చినాం. అనసూయ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? చాలా చిన్నగా అడుగుతున్నారు మీరు. దాని గురించి ఏమనుకుంటున్నావు అని గొంతు మనం గట్టిగానే అరవాలి. ఎందుకంటే ఇది కొంచెం పవర్ చేసుకోవాలి మనకి, గొంతు ఎక్కువ. మళ్ళీ 6 నెలలకు ఒక్కసారి సోషల్ మీడియాలోకి ఎక్కుతుంది అది. అవును. శివాజీ గురించి మీకు గుర్తుందా? ఫస్ట్ నేనే మీకు అయితే శివాజీ నేను మాట్లాడాను. మనం ఆమె గురించి ఇప్పుడు మాట్లాడాలంటే ఫస్ట్ టాపిక్ తీసుకొని రావాలి. దీంట్లో కొంచెం ఒక 2 లైన్స్ అక్కడక్కడ నేను మాట్లాడు. అయితే శివాజీ గారు అప్పుడు లుల్లుమాల్లో ఒక నిధి అగర్వాల్ హీరోయిన్ బట్టలు వేసుకున్న పద్ధతి బాగాలేదు, కానీ అందరు ఎగబడినప్పుడు కొంచెం డ్రెస్ కిందికి వచ్చింది అనమాట, కిందికి జారింది. అప్పుడు ఎవరైనా సరే పాపము ఇబ్బంది పడకూడదు, చీర కట్టుకొని పద్ధతిగా వస్తే బాగుంటది, ఇబ్బంది పడకూడదు అనే విధంగా శివాజీ గారు ఆ రోజు మాట్లాడారు. నల్లని కూడా అనలేదు. అయితే అనసూయని ఎవ్వరిని ఉద్దేశించి ఎవ్వరి పేరు ఎత్తకుండా మాట్లాడారక్క. మాట్లాడినప్పుడు గుమ్మడికాయ దొంగ అంటే అదెందుకు భుజాలు తడుముకుంటుంది అప్పుడు వచ్చింది. అప్పుడు కూడా నేను వేసుకున్నాను దాన్ని. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ సోషల్ మీడియాలోకి మళ్ళీ ఎంట్రీ అయింది. ఆ మహాతల్లికి ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి, ఒక హిందూ సాంప్రదాయ కుటుంబంలో పుట్టి, తెలంగాణలో సెటిల్ అయ్యి, అసలు దానికి ఏముందని ఫస్ట్ యాంకరింగ్ చేసుకుంది, సినిమాల్లోకి వచ్చింది. ఇప్పుడు ఆమె ఛాన్సులు లేకున్నా కానీ సైడ్ బిజినెస్ చేసుకొని సంపాదించుకుంటుంది కదా చిన్న చిన్న గుడ్డ ముక్కలతో. ఆమెకి ఎందుకక్క బట్టలు అసహ్యంగా వేస్తుంది. కానీ మనం మాట్లాడుకోవాల్సిన దేని గురించి మాట్లాడుకోవాలో, అది ఎందుకు వచ్చింది సోషల్ మీడియాలో, మళ్ళీ ఎందుకు వీడియోలు పెట్టిందో ఆ వీడియో గురించి మీకు చెప్పండి. ఇప్పుడు వీడియోల గురించి ఎందుకంటే మన సనాతన ధర్మం పొద్దున్న లేస్తే జై శ్రీరామ్ అనేటోళ్ళందరూ ముసుగులో సోలర్ అంటే దొంగలు, లంగలు, చెడ్డవాళ్ళు, మంచోళ్ళు కాదు. ప్రతి ఒక్కటి అలవాటు ఉన్నోళ్ళు. ఆ రాముడు ముసుగులో ఉండి మనం అలాంటి వ్యక్తులం అంట. మా పత్తిత్ అంట. అంటే ఎవరితో పోల్చింది తెలుసా మీకు? ఉగ్రవాదులతో పోలుస్తుంది. అవును. జై శ్రీరామ్ అంటే రాముడు అంత గొప్పవాడు, దేవుడు. ఆయనను పొద్దున్న లేచి ఎవరైనా సరే శ్రీరామనవమి చేస్తారు మా ఒంటిమిట్టలో, కడపలో. అలాంటి దేవుడు జై శ్రీరామ్ అంటారు, వందే మాతరం అంటారు, జనగణమన అంటారు, చేసే పనులేమో ఇవి అని. ఎంత అది కూడా ఎలాంటి బట్టల మీద అది వీడియో చెప్తుంది. అవసరమా? అంటే అలాంటి పనులు చేసేవాళ్ళు లంగా పనులు చేస్తారంట. లోపల పనులు ఎట్లుంటాయంట తెలుసా? అకృత్యాలకు పాల్పడతారు. నిజమే అనసూయ, నువ్వు చెప్పింది చాలా కరెక్ట్. నేను నీకే సపోర్టు. అదే పనులు చేస్తారు. నిన్ను ఎక్కడ కొట్టాలంటే చెప్పుతో కాదు, నిన్ను నిల్లబెట్టి ఆమె పోస్టర్లని కొట్టకూడదు అక్క. పేడ పిడకలు ఆమె పోస్టర్లో కొట్టకూడదు. మెయిన్ రోడ్డు మీద నించోబెట్టి జై శ్రీరామ్ అని దాని నోటి నుంచి వచ్చింది కదా, అలాంటి వాళ్ళు అనింది కదా, దానికోసం కొట్టాలి. దాన్ని కొట్టాలి తీసుకొని వచ్చి. అయితే ఆమె ప్రతి ఒక్కరు హిందూ కుటుంబంలో పుట్టి ఈ రోజు దేవుళ్ళని ఎందుకు కించపరిచి మాట్లాడుతున్నారు? ఒక్కటే నేను మాట్లాడండి. మాట్లాడండి. అప్పుడు
శివాజీ గారు ఒక స్టేజ్ మీద ఆడ ఉన్నప్పుడు అది ఆ హీరోనికి వీళ్ళు కూడా మన ప్రజలు పోరగాళ్ళు వాళ్ళు మనోళ్ళు కూడా ఏందో మరి ఆమె మనలాంటి ఒక మనిషి ఏంది అనుకోరు, ఏందో పోరు మీద పడిపోతుంది. ఆ పోరి ఉండి లేని బట్టలు వేసుకొని వచ్చింది అంటే ఆమె హీరోని నేను అనను. అయితే అప్పుడు ఈ శివాజీ గారు ఎందుకన్నాడంటే ఇప్పుడు వాళ్ళందరూ పోయి కనుక నిజంగా ఆమె మీద పడితే బట్టలు ఉండకపోవు ఒక్కసారి. నిజమే. అది ఆయన మైండ్ లో పెట్టుకొని ఒక్క మాట సమన్ల కన్నా చిన్న శిల్పైండు శివాజీ గారు. అది అనసూయ అని పేరు పెట్టలే. ఇంకొక ఎవరామ ఉండే కదా ఆ పాటలు పాడేటామ, ఆమె పేరు అనసూయ పేరు అసలు తీయలే. మరి ఇంతమంది అది సీరియల్ వాళ్ళు, సినిమా వాళ్ళు, హిందీ వాళ్ళు, తెలుగు వాళ్ళు, మరాఠీ వాళ్ళు పొచ్చడి మంది. మరి వాళ్ళందరికీ రోషన్ రాంది అనసూయకి ఎందుకు వచ్చిందని ఇప్పుడు కమిషన్ కాడ పోయి ఫిర్యాదు అయింది. మరి ఇంతమందికి రాని రోషన్ అనసూయ పేరు శివాజీ గారు అసలు ఎల్లదీయలే. అవునా కదా? అందుకే శివాజీ గారికి ఓట్లు ఎక్కువ ఉన్నాయి. శివాజీ గారు అన్నది కరెక్ట్ అని మాట్లాడినాం, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడినాం, పెద్దోళ్ళు చిన్నోళ్ళు పిల్లలు. ఇక సంజయ్ రెడ్డి కొంచెం ఏదో ఆమె కూడా అనాలని అనలే, ఆమెకు కోపం వచ్చి ఆమె నంగానే ఆమె మీద పోయి కేసు పెట్టింది. కేసులకు భయపడతామా తెలంగాణ బిడ్డలు? దేనికి భయపడతాం? సావుకే భయపడకుండా ఎదురు నిలబడతాం మనం ఏదైనా. ఆ రోజు మరి శివాజీ గారు నీ పేరు నీ ఊసు తీయలేదమ్మా, మరి ఈరోజు మా శ్రీరాముడు పేరు నువ్వు తీసినవమ్మా, ఇప్పుడు మరి నీకు ఎన్ని శిక్షలు వేయాలా, ఎన్ని కేసులు పెట్టాలా, దేనితో కొట్టాలా ఒక్కసారి ఆలోచించు. మేము చెప్తున్నాం. ఎందుకంటే శ్రీరాముడు ముసుగులో ఎవరున్నారు, ఎవరు దొంగతనం చేసిండ్రు, లంగతనం ఎవరు చేసిండ్రు, ఎవరు కుంభకాలం చేస్తారు నువ్వు చూసినవా? పోనీ నీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు సోషల్ మీడియాలో చెప్పు ఉన్నారని అని. ఇప్పుడు అందరు కేసులు పెట్టి నీది దాని మీద పోస్టర్ల మీద చెప్పులు తీసుకొని కొట్టించుకుంటున్నావు. నీకు సిగ్గు అసలు రాదు. ఎప్పుడు సోషల్ మీడియాలో ఉండాలని నీకు బుద్ధ? నోరు గులగుల అంటదా? ఒళ్ళు గులగుల అంటదా? అసలు ఏంటి? అసలు నీ ఉద్దేశం ఏంది? నువ్వు పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు. పేపర్ లీక్ చేసిన వాళ్ళకి ప్రకాశ్ రాజు దాంట్లో కలిసి ఆ గంజాయి మొక్క ఉందా మెల్లకన్నది, దాన్ని ఎక్కడికెక్కడ జుట్టు మొత్తం కట్ చేసి గాడిద మీద ఊరేగియాలి. అది దానికి పోయి నువ్వు సపోర్టింగ్ చేస్తున్నావు. నువ్వు తెలంగాణలో వండుకుంటా, తెలంగాణ షూటింగ్లు చేసుకుంటా, తెలంగాణలో పుట్టిన గడ్డలో పుట్టి నువ్వు వాళ్ళతో సపోర్టింగ్ చేస్తున్నావు అంటే మా తెలంగాణకు ఈ దేశానికి వాళ్ళ కలిసి దెబ్బతీయాలని నీ ఉద్దేశం. అప్పుడు సింధూర్ అప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదమ్మా. అప్పుడు నీ నోరు పడిపోయిందా? నిజంగా అనసూయ శ్రీరాముడిని నువ్వు కించపరుస్తాడు ప్రకాశరాజు, నువ్వు పతనం అయిపోతావు, నువ్వు చచ్చిపోతావు బిడ్డ ఏదో ఒక రూపంలో మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇద్దరు పిల్లలు కదా శ్రీరాముడిని ఒకళ్ళు ఆ మాట నీ నోట అనొచ్చా? ఎందుకంటే నువ్వు ఉండి లేని బట్టలు వేసుకొని తిరుగుతాను. ఇప్పుడు యా నుంచో వస్తుంది చెల్ల మొత్తం కింది మీదకేసి బొడ్డు వరకు పెట్టుకొని వస్తుంది. వెనకట అమ్మ ఇష్టంలే, వెనకట అది కానొస్తే ఏరేది కానొచ్చినంత ఇలువాట అప్పటోళ్ళు. మరి నీలాగా ఎంతమంది హీరోలు ఉండ్రు, ఎంతమంది హీరోయిన్లు ఉండ్రు, ఎంతమంది అమ్మాయిలు ఉండ్రు, ఎన్ని ఇట్టు కొట్టిన సినిమాలు ఉండ్రు. నీలాగా ఎవరన్నా వస్తారా, నీలాగా ఎవరన్నా బట్టలు వేసుకుంటారా, నీలాగా ఎవరన్నా సోషల్ మీడియాకి వచ్చి ఒక దేవుణ్ణి కించపడతాడా? బుద్ధి సిగ్గు తెచ్చుకో. నిన్ను చెప్తానగా పోలీస్ స్టేషన్లో హిందూ ధర్మాన్ని కాపాడుకుంటా మేము వచ్చేటోళ్ళము, బీజేపీ మొత్తం కదిలి వస్తే నీ ఇంటి మీద పడతాం. యాది పెట్టుకో బిడ్డ, ఇదే నీకు చెప్పదలుచుకుంటాం. యాది పెట్టుకో. నువ్వు బట్టలు ఎట్లాగనే వేసుకో, నీ పర్సనల్ నువ్వు ఎలా నాకు చేయలే. నీ ద్వారా పూరగాళ్ళు ఖరాబ్ అయిపోతారు. 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఖరాబ్ అయిపోతారు కదా. ఆ డ్రెస్సులు ఏంది? ఆయన మేము ఎప్పుడైనా డ్రెస్సుల గురించే మాట్లాడలే. ఇవాళ మాట్లాడుతున్నా అంటే నువ్వు రాముని గురించి కించపరిచినావు కదా మొత్తం వస్తుంది. అలా శివాజీ గారిని ఆమె కాడికి వచ్చి సారీ అప్పుడు శివాజీ గారు నీ జోలే తీయలే. నువ్వు అన్యాయంగా ఆయనని బయటికి లాగినావు తెలుసా? సంధ్యా రెడ్డిని బయటికి లాగినావు. అమ్మ ఇప్పుడు మా రాముడిని అన్నందుకు నేను ఏడికి లాగాలి, ఏడికి లాగి కొట్టాలి. అదొక్కటి నువ్వు గుర్తు పెట్టుకొని
ఈ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా ఉంటూ పాకిస్తాన్కి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అని మాకు తెలిసిపోయింది. ఆ సపోర్ట్ చేసిన వాళ్ళ నరాలు కట్ చేస్తాం. ఇంకేం చెల్ల? అదే అక్క, నువ్వు చెప్పింది కరెక్టే, నిజమే. కాశ్మీర్ లో దాడులు జరిగాయి. అక్కడ కొత్త పెళ్లి కూతురు 1 వీక్ అయింది. ఎంతో ఇదిగా తీసుకొని వెళ్ళినప్పుడు ఇప్పుడు జై శ్రీరామ్ అన్న వాళ్ళందరూ ఇలాంటోళ్ళు అని చెప్పేసి వాళ్ళతో కొలుస్తుంది కాబట్టి పెద్ద ఉగ్రవాది ఎవరో తెలుసా? ఈ అనసూయ పనికి మాలిందే. చెప్తాను ఇప్పుడు నరేంద్ర మోడీ గారు సనాతన ధర్మము, హిందూ ధర్మాన్ని ఆయన కాపాడుకుంటూ వస్తున్నారు. కరెక్ట్. మనకి ఎవరంటే జాతులు కులాలు కొట్టుకోకూడదు, అందరు కలిసి మెలిసి ఉండాలి అనేలాగా ఆయన ట్రై చేస్తుంటే ఈ పెద్ద ఉగ్రవాది అనసూయది ఏం చేస్తుంది? చిన్న చిన్న బట్టలు వేసుకొని పోతది, మొత్తం వెనకాల చూపిస్తుంది, ముందు చూపిస్తుంది. మొగుడు స్విమ్మింగ్ పూల్ మొగుడు ఉంటాడు, 2 మగ పిల్లలు ఉంటారు. ఆ మగ పిల్లల ముందు ఎంత అసహ్యమైన వీడియోలు పెడతావు నువ్వు. పిల్లలు కదక్క, ఇప్పుడు చదువుకునే పిల్లలు, అరే మీ అమ్మ చూడు ఎంత అసహ్యంగా వేసుకుంటుందా అంటే, చదువుకున్న పిల్లలు జీవితం నాశనం అవ్వదా? సిగ్గు లేదు దానికి మాట్లాడడానికి? వసే అనసూయ, నీకు దేవుడు గురించి కానీ, శ్రీరాముడు గురించి కానీ, శివయ్య గురించి కానీ, వెంకటేశ్వర స్వామి, హిందువుల దేవుళ్ళ గురించి మాట్లాడే అధికారం నీ నోటికి లేదు. నువ్వు ఎంత బరి తెగించిన దానివంటే, నువ్వు ఎలాంటి ఆడదానివంటే, ఇంకా ఆడపిల్లల్ని మీరు ఇలాంటి బట్టలే వేసుకోండి, మీరు ఇలాగే తిరగండి అని నువ్వు నేర్పిస్తున్నావు. నువ్వు ఎంత పెద్ద ఉగ్రవాదివో తెలుసా? నిన్ను తీసుకొని పోయి పాకిస్తాన్లో కలిపితే దేశం మొత్తం మటాచ్ చేస్తావే పనికి మాలిందానా అని నేను చెప్పబోతున్నాను. దాన్ని చూస్తే రియల్గా దాని పోస్టర్లకు కాదు చెప్పు దెబ్బలు కొట్టాల్సింది, నిలబెట్టి చెప్పుతో కొట్టాలి. పేడ తీసుకొని వచ్చి పేడ పిడకలు కొట్టాలి దాని ముఖానికి. చెల్లా, ఆమె ఇంటి మీద కూడా దాడి చేస్తారు. ఇంకా 4 దినాలు చూస్తే మన బోడగొండలో కేసు పెట్టిండ్రు. ఆ కేసు పెట్టిన వాళ్ళందరూ మొన్న మా ఇంటికి కూడా వచ్చారు కదా. అక్క ఇటు సంగతి అని అంటే, నేను శర్మలే అసలు మేమే పెడతాం అనుకున్నాం, నేను పని మీద బయట తిరుగుతున్నా. తమ్ముడా మీరు మంచి పని చేసిండ్రు, ఆయన ఎవరో కొత్త ఎస్ఐ గారట. ఆ కొత్త ఎస్ఐ గారు అయినా ఎవరు తప్పైతే వాళ్ళని మందలియొచ్చు. ఎందుకంటే ధర్మాన్ని కాపాడడానికి వచ్చిండు ఒక ఎస్ఐ కానీ, సిఐ కానీ. హిందూ ధర్మాన్ని కాపాడాలి, ఎవరు తప్పు చేసినా ఖండించాలి, అందులో రాముడు అన్నోళ్ళని ఇంకా ఖండించాలి. ఎస్ఐ గారు కొత్తగా వచ్చినా పాతగా వచ్చినా ఆమెను ఇన్ని రోజులు ఎందుకు పిలవటం లేదని మేము అడుగుతున్నాం. ఎందుకు పిలవటం లేదని అడుగుతున్నాం. మీరు పిలవకుంటే మేము ఏడికి పోవాలో అక్కడికి పోతాం, పైకైనా పోతాం, ఎక్కడైనా లెటర్లు పెడతాం. శ్రీరాముడి గురించి ప్రకాశరాజు అన్నాడు, ఆయన మీద తిట్టినో కొట్టినో అటో ఇటో ఆయన గమ్మ అయిపోయాడు. వాడు చచ్చిపోతాడులే, ఏదో ఒక రోజు వాడే యాక్సిడెంట్లో ఎవరినో చచ్చిపోతాడు. వాడు ఒకదాన్ని వదిలిపెట్టి ఇంకొక దానితో వాడే పెద్ద బుద్ధిమంతుడు కదా, అందరినీ ఇక ఎప్పుడు పవన్ కళ్యాణ్ పక్కలు వేసుకుంటాడు. వాడు అటు ఇటు కానోడు, వాడు కొజ్జోడులే. కానీ ఎందుకంటే అసలు వాళ్ళతో కూడా ఆడొకడు రమణగాడు ఒకడు, ఇంకొకటి ఉన్నది దాని పేరు తులసి అట. అది తులసి బోషుడు కాదు, అది గంజాయి మొక్కని ఎలా పీకి పడేస్తామో దాని టైం రావాల బిడ్డ. ఒక్కొక్కళ్ళని తోక్కుతాం, హిందూ ధర్మాన్ని కాపాడుకుంటా. బీజేపీ వస్తుంది, ఇలా బీజేపీ గురించి విమర్శించే అంత ఎదిగిపోయినరా, హిందూ ధర్మాన్ని అనే అంత ఎదిగిపోయినరా. ఇంకొక మా యాంకర్ పేరేంటో ఉండే, ఆమెనేదో డ్రెస్సులు అవి వేసి ఆమెకు కౌంటరింగ్ ఇస్తాను. ఆమె మన తెలంగాణ బిడ్డ, బాగా చెప్తుంది హిందూ ధర్మం గురించి. ఈమె తులసమ్మ మీద చెప్తాంది. తులసమ్మని చంప పలుగుద్ది, చెప్పు తీసుకొని చల్లును కొడతాం. మేము చెప్తున్నా, యాడున్నా ఈ మాటలు ఇన్నుండ్రి. మేము సావుకు భయపడం, దేనికి భయపడం. ఒక్కసారే చచ్చేది, ఒక్కసారే పుట్టేది తెలుసా. మేము శ్రీరాముడి కోసము మా ప్రాణం పణంగా పెడతాం, సావుకి ఎదురు నిలబడతాం. నా దేవుడు తీసుకుపోయినప్పుడు ఎట్లాగా పోతాం. ఎందుకంటే హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని బీజేపీ వాళ్ళు ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. అంతే నేను నా మనసులో మాట, నాకు ఎప్పటి నుంచో దేవుళ్ళని అంటే నేను ఎంత ఫైర్ అయిపోతానో నాకు తెలుసు, మీకు తెలుసు. కానీ ఇక్కడతో పులి స్టాప్ పెట్టాలంటే
దాని మీద ఇంకా చాలా మంది కేసులు పెట్టి బయటికి లాక్కొని వచ్చి ఈమె మాట్లాడిందని చెప్పేసి ఇంకొకడు మాట్లాడతాడు. 10 మంది కాదు 100 మంది కూడా దేవుళ్ళ గురించి అనసూయనే ఏం చేసుకోలేకపోయారు పోలీస్ డిపార్ట్మెంట్, మమ్మల్ని ఏం చేసుకుంటారు అని చెప్పేసి రేపు ఇంకో దేవుడిని మాట్లాడితే అప్పుడేం చేయాలి? అందుకంటే దీన్ని ఎంత బుద్ధి చెప్పాలంటే అనసూయ దాన్ని మామూలు బుద్ధి చెప్పకూడదు. మన కోరిక అదే అక్క, అదే నా కోరిక కూడా అదే. నేను ఒక ముస్లిం అమ్మాయిని ఈ రోజు హిందూ దేవుళ్ళకు గాని హిందూ పూజలు గాని ఏ పండుగలు వచ్చినా మీరు చూస్తూనే ఉంటారు. నాకు సోమవారం వచ్చినా శుక్రవారం వచ్చినా అసలు ఎవరితో నేను కాంపిటీషన్ పెట్టుకోను. నేను ఒక్కదాన్ని అయినా వెళ్తాను ఆ గుడికి, ఆ దేవుళ్ళని చూడడానికి. అలాంటి హిందూ కుటుంబంలో పుట్టి నువ్వు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఈ రోజు నీ నోట్లో పురుగులు సోమవారం ఈరోజు శాపాలు పెడుతున్నా నీకు. నీ నోట్లో ఎప్పుడు పురుగులు పడతాయో నీకేం చావు వస్తుందో అనసూయ చెప్తున్నాం మేము. నువ్వు మామూలు దానివి కాదు, నువ్వు 6 నెలలకు ఒకసారి సోషల్ మీడియాలో ఇలాంటివి తీసుకొని వస్తుంది. మరి కాశ్మీర్ దాడుల్లో నీ నోరు ఏమైపోయింది? పనికి మాలిందానా? అప్పుడు మాట్లాడలేదు ఎందుకు? కొత్త పెళ్లి కూతురు అక్కడ కాల్చి చంపుతుంటే ఆ పెళ్లి కూతురు అక్కడ ఏడుస్తుంటే మరి నీ నోరేం ఎట్లా పడిపోయిందక్క? మరి ఈరోజు దేవుడి గురించి మాట్లాడుతుంది. ఈరోజు దేవుడి గురించి మాట్లాడే అర్హత దానికి లేదు, దానికే కాదు ఎవ్వరికి లేదు. ఎవరన్నా మాట్లాడారో మేము రోడ్డు ఎక్కుతాము, రచ్చ చేసి పడేస్తాం అంతే. ఇంకోటి చెల్ల, ఇప్పుడు బీజేపీలో ఒక్కలే హిందూ ధర్మం కోసం మన రాజా సింగ్ గారు ఉన్నాడా, ఆయన పక్క హిందూ ధర్మం కోసం కొట్లాడతాడు. ఇప్పుడు బండి సంజయ్ గారు కూడా హిందూ ధర్మం అంటే బీజేపీ వాళ్ళే కొట్లాడతారు. కానీ మరి ఈ టిఆర్ఎస్ వాళ్ళు ఎవరన్నా ఒక్క నోరు తెరిచి హిందూ ధర్మం అంటారా? అనట్లా. నేను చెప్తానా, ఈసారి ఎలక్షన్లు ఏదొచ్చినా అంటే నాకు టిఆర్ఎస్ మీద కోపం లేదు. ఎందుకంటే నాకు హరీష్ రావు అంటే చాలా అభిమానం, నిజం చెప్తున్నా. కేటీఆర్ అన్న పెద్ద తలకైన ఎవరన్నా చిన్న మాట అన్నా నేను ఊరుకోను. ఎందుకంటే పార్టీకి సంబంధించి మాట్లాడొద్దు. ఏ పార్టీ అయినా ఎవరు తప్పు చేసినా ఏం చేసినా మేము అడగొచ్చు, దాన్ని 100 మందిలో మేము దాన్ని పెట్టొచ్చు మాట్లాడి. అందు గురించే మీరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడితే బాగుండు. ఇంకొకటి మళ్ళీ కిషన్ రెడ్డి గారు ఉన్నారు కదా, కిషన్ రెడ్డి గారు చాలా మంది బయట టాక్ ఏంటంటే ఆయన చేయబట్టే పార్టీ పడిపోయిందని కొందరు. ఆయన అది చేయలే, కిషన్ రెడ్డి గారు పని చేయలేదని. ఇప్పుడు గాంధీ హాస్పిటల్కి ఏం చేసిండు అప్పుడు కరోనా టైంలో వీళ్ళకి తెలుసా? నేను తీసి చెప్పను, మీరు తెలుసుకోవాలి. గాంధీ హాస్పిటల్కు ఏం చేసిండు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ చెల్ల కిషన్ రెడ్డి తోటి ర్యాలీ చేశా, ర్యాలీ చేయలేదా? మరి అది ట్రైన్ అవన్నీ చెప్పు. అవును, నేను కిషన్ రెడ్డి బీజేపీలో పార్టీలో నాకు చాలా పేరుంది. కానీ నేను ఇంతవరకు కూడా నా డబ్బాలు నేను కొట్టుకోనక్క. ఇప్పుడు మీకు తెలిసిందా? తెలుసు. ఎవరి ద్వారా తెలిసింది మీకు? నేను నా గురించి ఎవరు చెప్పారు అంత గొప్పగా మీకు? బీజేపీ పార్టీ వాళ్ళు, బీజేపీ నాయకుడు మొన్న నన్ను ఎత్తుకుంటా వచ్చిండు. వచ్చి అక్క ఇటు సంగతి అని అంటే శర్మలక్క కిషన్ రెడ్డి తోటి బాగా యుద్ధం చేసింది, దీపక్ వాళ్ళతో ఆమె చాలా ఫైట్ చేసింది అందరూ. మరి కిషన్ రెడ్డి గురించి ఇప్పుడు నువ్వు చెప్పాలి కదా. ట్రైన్ ఇప్పుడు అక్కడికి ట్రైన్ ఎవరు వేపిస్తుండ్రు? ట్రైన్ ఎక్కడికి? రాముల వారి కోరెల్లి ఇక్కడ సిద్దిపేటకి దేవుడు ఉండగా ఎడుకో ట్రైన్ వెళ్ళా. కిషన్ రెడ్డిగా సికింద్రాబాద్ దాని గురించి. కానీ మళ్ళా టాపిక్ లో చెప్పుకుందాం, ఇంకా చాలా ఉన్నాయి. కిషన్ రెడ్డి చేయబట్టి కాదు, కిషన్ రెడ్డి చేసేది ఆయన ఏం చేయాలో ఆయన చేస్తాడు. సికింద్రాబాద్కు ఏం చేసిండో అందరికి ప్రజలకు తెలుసు. ఆయన చేయబట్టే ఆయన నోరిప్పడు, మాట్లాడాడు. ఏం మాట్లాడాలి? డబ్బు కొట్టుకుంటాడా కిషన్ రెడ్డి? డీసెంట్ మనిషి, డీసెంట్గానే పనులు చేస్తాడు. ఇప్పుడు బండి సంజయ్ అలా ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళనే. ఇప్పుడు రాజా సింగ్ ఉన్నాడు, ఆయన ఎట్లా పూలి గారికి ఇచ్చినట్టే. అంటే బీజేపీ వాళ్ళు ఎవరు తక్కువ అని అనుకోవద్దు. బండి సంజయ్ గారు అటు ఆయన లేకుంటే ఇదే. బీజేపీ వాళ్ళ గురించి బీజేపీ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకు చెప్తున్నా, ఎంకైనా కానీ ప్రతి ఒక్కళ్ళు తెలుసు హిందూ ధర్మాన్ని
మన అక్కడ మోడీ గారు హిందూ ధర్మం కోసం ప్రాణాలు పెడడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళు దీన్ని గమనించాలి. ఏరే పార్టీ వాళ్ళు ఇంకా కాంగ్రెస్ అంటే అది ఇక రాహుల్ గాంధీ గురించి మళ్ళీ టాపిక్లో చెప్తా. అది చాలా ఉంటుంది, పెద్దది ఉంటుంది. ఆయనకి హిందూ ధర్మం ఎక్కడ అన్నీ కలిసి తోటకూర, పచ్చకూర, గోంగూర, చుక్కకూర, కొత్తిమీర అన్నీ కలిపి కలగలిపి వండిన కూర అది. ఆయన గురించి మేము మాట్లాడడం. కానీ టీఆర్ఎస్ వాళ్ళు కూడా హిందూ ధర్మాన్ని కూడా వాళ్ళు కూడా కాపాడితే బాగుంటుంది. మరి ఈయన కేసీఆర్ గారు ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి గుడి ఎంతో తీర్చిదిద్దాడు. అవును బా, అది కేసీఆర్ గిఫ్ట్ అనుకోవాలి. ఆయన నూరేళ్ళు బతకాలి. ఆయన ఉన్నపోయినా ఆయన పేరు అక్కడ నిలబడ్డట్టే కదా. అందు గురించి టీఆర్ఎస్ వాళ్ళు కూడా దీని గురించి కొంచెం మాట్లాడాలి. ప్రతి పార్టీ వాళ్ళు మాట్లాడాలి. ప్రతి హిందూ బిడ్డ కదిలి రావాలి. ఎందుకంటే ఖండించాలి. ఎందుకంటే అనసూయ లాంటి వాళ్ళు, ప్రకాశ్ రాజు లాంటి వాళ్ళు, తులసి లాంటి వాళ్ళు ఆ గంజాయి ముక్కని ఎవరంటే వాళ్ళని నాలుక కట్ చేయాలి. వాళ్ళని అక్కడనే తుంచేయకుంటే ఇంకా పుట్టక రావద్దు. నేను అనేది వాళ్ళ మీద కోపం కాదు, కచ్చి కాదు. ఈ అనసూయ హిందూ ఉండి ఎందుకు అలాంటి మాటలు పాకిస్తాన్కి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ప్రకాశ్ రాజు కట్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ప్రజలు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు నేను చూస్తూ ఉంటా. బీజేపీలో కానీ హిందూ బిడ్డలే కానీ అందరూ ఖండిస్తారు. ఇప్పుడు ఒక అమ్మాయి మాట్లాడింది, అమ్మాయి ఎవరో కానీ అనసూయ గురించి ఎంత చక్కగా మాట్లాడినావమ్మా. నీకు నేను వయసులో పెద్దదాన్ని కానీ చేతులెత్తి దండం పెట్టాను బిడ్డ. నువ్వు చాలా బాగా మాట్లాడినావు. నువ్వు అట్లా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి. ఆమెకు బుద్ధి రావాలంటే, సిగ్గు రావాలంటే, శరం రావాలంటే అలాంటి వాళ్ళు 10 మంది తలిగితే బాగుంటుంది. ఆమెను ఎక్కడికి లాగాలో అక్కడికి లాగాలి. ఎందుకంటే హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఇంకా ఉంటా ఉంటే హిందూ ధర్మం అక్కడ పాతాళకం తొక్కేస్తారు. అట్లా ఇలా బీజేపీ సరే ఎవరు ఇప్పుడు టీఆర్ఎస్ వస్తుందా చాలా మంది మనల్ని క్వశ్చన్ చేస్తారు. ఎవరికి వెళ్తారో అది ప్రజల చేతుల్లో ఉన్నది. ప్రజలకు ఎవరు న్యాయం చేస్తారు, ఎవరు బీదోడికి ఎవరు న్యాయం చేస్తాడు, జాబులు ఉన్నోళ్ళు వాళ్ళే వస్తారు. నేను టీఆర్ఎస్ని అది మంచిది కాదని మేము చెప్పాం, బీజేపీ అని చెప్పాం. కాంగ్రెస్ గురించి మాట్లాడటం వేస్ట్, మేము మాట్లాడాం. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చిన కానీ చర్చలు అన్నీ ఎక్కువ అయిపోయినాయి. హిందూ ధర్మం అన్నది వాళ్ళ దగ్గర లేదని మాకు తెలుసు. అల్లా అన్ని కులాలు కలిసి ఉన్నాయి. ఇంకా ఆయన గురించి ఎందుకు మాట్లాడాలే. కానీ అనసూయ గురించి టాపిక్, అనసూయ గురించి పోలీస్ స్టేషన్లో ఇవాళ డేటు, ఇవాళ మాట్లాడకుంటే రేపు ఆయన మనకు ఫోన్ చేస్తాడట. వెళ్ళి అనసూయది అర్షల పాకం పడదామని నేను అనుకుంటున్నా. మరి నువ్వేమనుకుంటున్నావు? ఆ ఛాన్స్ మాకు ఇస్తే ఇంకొకరు హిందూ దేవుడు ఆ దేవుడు పేరెత్తడానికి కూడా వెన్నులో వణుకు పుట్టించాలి. అలా పుట్టించాలంటే ఈ అనసూయ దాన్ని పాతాళంలో తొక్కేయాలి. తొక్కేస్తే అప్పుడు ఏ నా కొడుకు అయినా ఈ శిఖండి ఉంది కదా, ఇలాంటి అనసూయ ఉగ్రవాది కదా, పెద్ద ఉగ్రవాది కదా, మరి ఆ ఉగ్రవాదుల మాటలు ఆమె మాట్లాడుతుంది. మనకి పొద్దున్నేసిన కానించి స్వామి, శివయ్య, రామయ్య అని పలుకుతాం మనము. ప్రతిసారి నువ్వు మధ్యలో ఏం చేశారు, వాళ్ళు ఏం పాపం చేస్తున్నారు? బ్రహ్మం గారు చెప్పింది కరెక్ట్ ఎక్క. ఎందుకంటే బ్రహ్మం గారు చెప్పింది ఇలాంటి చీడ పురుగులు భూమి మీద ఉంటే ఈ మత కల్లోల సృష్టిస్తారు, అప్పుడు గొడవలకు కారణమవుతారు అని చెప్పేసి బ్రహ్మం గారు జీవిత చరిత్ర అప్పుడే రాసి పెట్టేశారు. ఆ చీడ పురుగు ఎవరు? ఈ అనసూయ, ప్రకాష్ రాజు, ఇంకా చాలా చాలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడుకోవాలి. వీళ్ళని ఏం చేయాలని అంటున్నాం, మరి వీళ్ళని ఏం చేద్దాం? వీళ్ళని మాత్రము పక్కా కదిలి రండి అందరూ. ఫస్ట్ అందరూ నోరిప్పండి. మీరు గుళ్ళకి వెళ్తున్నారు, పొద్దున్న లేచిన కానించి దేవుడు పండగలు చేస్తున్నారు, శ్రీరామనవమి చేస్తారు, దేవుణ్ణి అంతా కొలుస్తారు, ఎక్కడి నుంచో మీరు తలంబ్రాలు తెప్పిస్తారు. అంత పద్ధతిగా చేసినప్పుడు ఇది ఒక ఇంత గుడ్డ ముక్కలు వేసుకునేది ఇదిగో ఇంతే, దాని ఒంటి మీద 1/2 మీటరే చాలక్క, ఇంకంతకంటే ఎక్కువ మొయ్యలేదు. ఆమె ఇట్లా బక్కగా జానడే ఉంది, ఇంటిట్ట ఉంది. ఆమెకి ఏదేసినా నిండుగానే ఉంటుంది. చెల్లాకి ఇంతంతే ఉంది. చాలా అదే గోరు కూడా కనపడనంత మంచి బట్టలు ఒక 1/2 మీటర్ వేస్తున్నావు తల్లి నువ్వు.
కుర్రకారుని మత్తెక్కిస్తున్నావు చూడు, మామూలుగా కాదు. వాళ్ళందరినీ తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. ఎందుకు మత్తెక్కిస్తుంది? నువ్వు ఆ పనులు చేసుకొని బతుకో, నీకు అది సెట్ అవుతుంది. కానీ హిందూ దేవుళ్ళని, హిందూ సాంప్రదాయాల్ని, వాళ్ళు కట్టుబట్టల్ని, నిండుతనంని నువ్వు అవమానించావంటే వస్తాయి. నీకు ఎక్కడ కారం వేసి కొట్టాలో అక్కడ కారం వేసి కొడతాము. ఇక్కడ దీనికి మాత్రం బుద్ధి చెప్పాలక్క. దీనికి బుద్ధి చెప్పిన తర్వాత ఇంకొకడు అమ్మ వద్దయ్యా, ఆ దేవుడికి మేము దండం పెట్టి ఉన్న 4 రోజులు మంచిగా బతుకుతాం మేము అనేలాగా దీనికి బుద్ధి చెప్పాలని నేను అనుకుంటున్నా. లాస్ట్ క్వశ్చన్స్ ఒక్కటే చెప్తున్నాను సూర్య. మన దేశానికి, మన భారతదేశానికి ఒక కట్టుబొట్టు, ఒక విలువలు ఉన్నాయి. మన భారతదేశానికి ఒక పేరుంది. మనం ఈ దేశంలో పుట్టినందుకు గౌరవించాలి. ఈ దేశంలో పుట్టినందుకు మనం ఎంతో ఆ దేవుడికి కృతజ్ఞతలు మనం చెప్పుకోవాలి. అనసూయ, ఈ దేశానికి అన్ని మంచి పేరు కట్టుబొట్టులనే ఉంటుంది. అసలు వేరే దేశపోళ్ళు, వేరే అమెరికా వాళ్ళు చూసాట కట్టుబొట్టు చూసి చేతులు ఎత్తి దండం పెట్టిండ్రట. అమ్మా ఇంత చక్కని కట్టుబొట్టు అన్నారట. సరే అది పడేసిండ్రు. ఇప్పటి కంచరా, ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఈడిదాకా ప్యాంటు, ఇది పంజాబ్ డ్రెస్ వేసుకోవచ్చు, మేము దాన్ని కాదనం. నీలాగా సినిమా వాళ్ళు 100 మంది ఉన్నారు. తమిళ వాళ్ళు కూడా వేసుకోరు, హిందీ వాళ్ళు కూడా వేసుకోరు, ఇంగ్లీష్ వాళ్ళు కూడా వేసుకోరు. నీలాగా ఇంగ్లీష్ వాళ్ళు చీరలు కట్టుకొని ఇవాళ ఎంత చక్కగా సంప్రదాయం మన తెలంగాణలో ఉట్టిపడ్డట్టు చూపిస్తారు. మరి అట్లా కూడా మేము అనలేదు కదా. అది నీ పర్సనల్, నీ ఇష్టం. కానీ మా దేవుడి జోలికి వస్తే నాలుక కట్ చేస్తా, నరం కట్ చేస్తా. ఇప్పటి నుంచి మళ్ళీ ఏదన్నా పోస్టులు అయ్యి పెట్టొద్దు బిడ్డ. ఇప్పుడు మళ్ళీ ఏందో మొగడు చచ్చిపోతేనట కట్టుబొట్టు ఎందుకు అంటున్నావు? అది ఎవరిని అడిగితే ఎవరన్నా పెద్దోళ్ళని అడుక్కో, లేకపోతే వంగబడి నువ్వు చూసుకో. 2 మాటలు, లాస్ట్ మాట ఇదే మీకు చెప్పేది. బిడ్డలారా, ప్రతి ఒక్క హిందూ బిడ్డ కదిలి రావాలి. అనసూయ రాముడి గురించి అన్న వాళ్ళందరి గురించి కూడా మీరు మాట్లాడాలి, ముందుకు రావాలని ప్రతి బిడ్డని, ప్రతి అబ్బాయిని, పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని మేము కోరుకుంటున్నాం. ఓకే, అదే అక్క. నేను ఇంకోటి లాస్ట్ నేను కూడా ఒక పాయింట్ చెప్పి ముగించాలనుకుంటున్నాను. భారత్ మాతాకి జై అంటారు. అంటే ఎవరు? ఆడదే భారత భూదేవి తల్లి ఆడదేగా. గుళ్ళో అమ్మవారు ఆడాలి. అలాంటి నువ్వు ఒక ఆడదాని కడుపులో నుంచి వచ్చి ఒక తల్లికి పుట్టిన దానివి, నువ్వు ఇంత నీచంగా దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నావంటే నీదేం పుట్టుకనే దరిద్రం దానా? అదేం పుట్టుకక్క అది. ఒక తల్లిని గౌరవించట్లేదు, ఒక దేవుణ్ణి గౌరవించట్లేదు. నువ్వు భూదేవి అంటే నిన్ను మోస్తుంది చీడపురుగా, నిన్ను ఆ తల్లి మోస్తుంది. ఆ తల్లికి నువ్వు దండం పెట్టాలి. మనము దాని పాపాలని భూతల్లి మోస్తుంది. ఇలాంటి పాపిష్టి వాళ్ళని తీసుకొని పోవాలి దేవుడు, మంచోళ్ళని కాదు. అందుకే ప్రతిదీ దేవుళ్ళని అన్నాను కానీ తల్లిని అన్నా కానీ ఒకటేనక్క, తెలుసా? కడుపులో పుట్టి 9 నెలలు మోసి కని పెంచిన తల్లిని, దేవుణ్ణి నువ్వు అంటున్నావు. నువ్వు ఎంత చీడ పురుగు అంటే నీకేయాలి, పొలాల్లో మందు తీసుకొని వచ్చి నీకేయాలి, నీ మీద చల్లాలి అది. ఇలాంటి చీడ పురుగులు చాలా ఉన్నాయి. చెడగొడుతుంది అది చెడగొట్టింది, ఇంకా చెడగొడుతుంది సమాజాన్ని. ఏం మెసేజ్ ఇస్తుంది అది యూత్ కి? ఇప్పుడు ఏం మెసేజ్? మీరు వేసుకొని తిరగండి అంటే పాడైపోతుంది. మరి మీరు కూడా వేసుకొని తిరగండి అంటుంది. అంత బరి తెగించింది. చిన్న అమ్మాయిలు, పెద్ద అమ్మాయిలు అంతా ఇలాంటి డ్రెస్సులు చూసే దేశం ఖరాబ్ అయిపోతుంది. అనసూయ, రేపు బోడబండ్ల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు ఇవాళ చెప్తానన్నాడట. ఇవాళ చెప్పకుంటుంటే మేము చాలా, వాళ్ళు కూడా కేసు తీసుకోకుండా గేమ్ ఆడుతున్నారంటే వాళ్ళు ఎస్ఐ గారు కంటే డిఎస్పీగా అవసరం వస్తే సత్యనారాయణ సార్ కాడికి వచ్చి మేము నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఇప్పుడు శ్రీరాము నా కొడుకు పేరు అదే అని కథలు పడకే కందిత్తా అంటే చెల్లి పడకే శనిగిత్తా అన్నారట, చక్కలు పడకే శనిగిత్తా అన్నారట. నువ్వు ఇప్పుడు కథలు పడి జై శ్రీరామ నీ నోట అంటే నీ నోరు కుట్టేత బిడ్డ, నువ్వు ఇంకా మాట్లాడొద్దు. దీనికి తగిన శాస్తి జరగాలి, మాకు కావాల్సింది అదే. కానీ దీని తర్వాత ఇంకొకరు ఎవరైనా మాట్లాడాలంటే ఒండులో వణుకు రావాలి, దేవుడి పేరెత్తితే. అంతే. కట్ చేసుకోకుండా కట్ చేసినా బాగుంది.